మహాభారతం ఒక కుక్క ప్రశ్న అడగడంతో మొదలైంది. ఆది పర్వంలో సారమేయ వృత్తాంతం అని ఉంటుంది. అందులో సరమ అనే ఒక కుక్క వచ్చి జనమేజయుడు ఎవరో తెలుసా? అంటే మహావీరుడైన అర్జునుని మునుమనోడు. అంత పవర్ఫుల్ కింగ్ దగ్గరకు వచ్చి కుక్క అడుగుతుంది, నా బిడ్డ అయిన సారమేయుణ్ణి మీ వాళ్ళు కొట్టారు, ఎందుకు కొట్టారు అని అడుగుతుంది. అంటే యజ్ఞ పాత్రల్ని అపవిత్రం చేస్తుందేమో అనుమానంతో కొట్టాము అంటాడు. అపవిత్రం చేస్తే కొట్టాలి కానీ అనుమానంతో ఎట్లా కొడతావు? ఇది ప్రివెంటివ్ డిటెన్షన్ కదా అని అడుగుతుంది. కానీ ప్రివెంటివ్ డిటెన్షన్ ఇది ఇల్లీగల్ అని చెప్తుంది సుప్రీంకోర్టు చెప్పకముందే. చెప్పి నువ్వు ఎట్లా కొడతావు అని అడుగుతుంది. అదే జనం ఇప్పుడు ఉన్న నరేంద్ర మోడీ జనమేజయుడు కాదు, నాగేశ్వర్ కుక్క కన్నా ఎక్కువనే కదా, మరి నాకు హక్కు ఉండదా సమస్యది అంటే? లేదు, అట్లయితే నువ్వు హిందూ ద్రోహి అంటే వేస్తారు మళ్ళీ. నువ్వు హిందూ మతం గురించి మాట్లాడుతున్నావు, హిందూ ద్రోహి, నువ్వు చైనా ఏజెంటు, నువ్వు చైనేశ్వర్ లేకుంటే పాకేశ్వర్ అంటారు. అరే నేనెట్లా చైనేశ్వర్, నేనెట్లా పాకేశ్వర్ అయితే? మీ కాలంలోనే కదా చైనాతో ఎక్కువగా ట్రేడ్ జరిగింది అంటే అది అనవసరం, మేము దేశం కొరకు ట్రేడ్ చేస్తాం, నువ్వు మాత్రం కాదంటారు.